జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్. ఆవాసం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి యోగ్యులుగా ఎదగాలి. రిటైర్డ్ ప్రిన్సిపల్ సాయిని రాంగోపాలరావు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంప్ శ్రీ వాల్మీకి ఆవాసం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి యోగ్యులుగా ఎదగాలని, సమాజానికి తమ వంతుగా సేవ చేయాలని రిటైర్డ్ ప్రిన్సిపల్ సాయిని రాంగోపాలరావు అన్నారు. గురువారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో వాల్మీకి ఆవాసం ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో రాంగోపాలరావుతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల శ్రీనివాస్, ఆవాసం ప్రతినిధులు మల్లేశం, కమలాకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రిన్సిపల్ రాంగోపాలరావు మాట్లాడుతూ తన అల్లుడైన రమణ గండ్ర అమెరికాలోని అట్లాంటాలో ఉంటూ ఆయన తండ్రి గండ్ర రాంగోపాలరావు స్ఫూర్తితో తోటి మిత్రులతో కలిసి ఏర్పాటు చేసిన గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ అధ్యక్షులు నవీన్ బత్తిని, చైర్మన్ నవీన్ ఉజ్జని, కార్యదర్శి కీర్తిధర్తో పాటుగా ఉపాధ్యక్షుడిగా రమణ గండ్ర 50,000 రూపాయలు వాల్మీకి ఆవాసం విద్యార్థుల అభివృద్ధి కోసం సొసైటీ పేరిట అందించారని రాంగోపాలరావు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆవాసం ప్రతినిధులకు ఈ సందర్భంగా వెంటనే అందించారు. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ అందించిన ప్రోత్సాహంతో విద్యార్థులు యోగ్యులుగా ఎదగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు. మన జగిత్యాల జిల్లా కేంద్రంలో గత దశాబ్దాలకు పైన నడుస్తున్నటువంటి వాల్మీకి ఆవాసంలో పేద పిల్లలకు పూర్తి స్థాయిలో విద్యాభ్యాసం సందర్భం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీ సాయి రాంగోపాలరావు వారి అల్లుడైనటువంటి రమణ గండ్ర తను అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడి పరిస్థితులను వాల్మీకి ఆవాసంలో చదువుకునే పిల్లలను తర్వాత అనుభవంతో సహాయం చేయాలనుకున్నటువంటి అట్లాంటాలో ఉన్న తన మిత్రులందరితో ఏర్పడినటువంటి సంస్థ అధ్యక్షుడు నవీన్ గారు, చైర్మన్ ఉన్నటువంటి నవీన్ ఉజ్జని, ఉపాధ్యక్షుడు రమణ గండ్ర, కార్యదర్శి కీర్తిధర్లు మరియు ఈ గేట్స్ సహకారంతో వాల్మీకి ఆవాసం అందించిన సహకారం సందర్భంగా మరోసారి వారికి, వారి మిత్ర బృందానికి, ఈ సొసైటీకి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. గ్రేటర్ అట్లాంటా సొసైటీ ద్వారా ప్రెసిడెంట్, చైర్మన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వీరు పంపించినటువంటి 50,000 రూపాయలు ఈ సందర్భంగా వాల్మీకి ఆవాసంలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అది సముచితంగా సద్వినియోగం జరగాలని కోరుకుంటూ ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచడానికి వారు ఉద్దేశించారు. కాబట్టి వీళ్ళందరూ స్టూడెంట్స్ పెరిగి మంచి వాతావరణాన్ని ఏర్పరచాలని కోరుకుంటున్నాను. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్.